ఎవరు సూర్యుని కబలిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్, ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పింది చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకు మనం ఇచ్చే అత్యంత గౌరవం అది. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందు ఏంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది. అంటే మీకు నచ్చుతుంది. అంటే ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారో అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు, ఆవిడ ఒక డిప్లొమాట్, ఆవిడ ఒక IFS